దొంతాన్పల్లిలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. 111 జీవో నిబంధనల విరుద్ధంగా భారీ షెడ్ల నిర్మాణం, అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. శంకరపల్లి, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో 111 జీవో నిబంధనలు కేవలం కాగితాలపైనే మిగిలిపోతున్నాయి. హైదరాబాద్ సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు కోట్లలో ఉండటం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆకర్షిస్తుంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ వందల ఎకరాల అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారుల మౌనం, అండదండలు ఈ అక్రమాలకు వెన్నుదన్నుగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంతాన్పల్లి గ్రామంలో నిషేధిత నిర్మాణాల జోరు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం దొంతాన్పల్లి గ్రామం హైదరాబాద్కి కోతవేడు దూరంలో ఉండటంతో ఇక్కడ భూముల ధరలు కోట్లలో ఉండడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆకర్షిస్తుంది. అయితే ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉంది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, వెంచర్లకు అనుమతి లేదు. అయినప్పటికీ హైదరాబాద్ మెయిన్ రోడ్లో అక్రమ రేకుల షెడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యకలాపాలు పంచాయతీ అధికారుల ఆమోదంతోనే సాగుతున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంత భారీ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులకు కనిపించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మించిన ఈ కట్టడాలను వెంటనే కూల్చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. 100% ఈ నియమాలు ఇప్పుడు పేదలకే ఉంటాయి. 111 జీవో నిబంధనలు కేవలం సామాన్యులకు, పేదలకు మాత్రమే వర్తిస్తాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మినహాయింపు పొందడం పరిస్థితి కనిపిస్తుంది. పేదలు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా నిబంధనల పేరుతో ఆపేస్తారు. కానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, మాకు రావాల్సినవి మాకు వచ్చినాయని సరెండర్ అయిపోతారని చూడాలి మరి.